ప్రకటించబడుతూ వచ్చారు. వారు ఏం చేశారంటే ఒక స్థలంలో ఉన్నవారు కాదు, వారు ఆ మాట సువార్త వాక్యమును ప్రకటించుచు సంచరించారు. అంటే వారు క్రీస్తు ప్రభువును వారు మోసుకొని తీసుకొని వచ్చారు. ఎంతవరకు వచ్చారు? 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంత్యోకయ ప్రదేశము వరకు ఎంతవరకు వచ్చారన్నారు? అంత్యోకయకు వచ్చారు. యెరూషలేము నుండి అంత్యోకయ 300 మైళ్ళ దూరం. యెరూషలేము నుండి అంత్యోకయ 300 మైళ్ళ దూరం, అంటే దాదాపుగా 450 కిలోమీటర్లు. 450 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుండి దాదాపుగా సింగరాయకొండ, టంగుటూరు అంత దూరం. వాళ్ళు వెళుతూ వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు సంచరిస్తున్నారు, వారు సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సువార్త ఎంతవరకు వచ్చింది? అంత్యోకయ వరకు వచ్చింది. సమరయలో ఫిలిప్పు పనిచేశాడు. అన్న జనాంగము మధ్య అంత్యోకయకు సువార్త మోసుకొని తీసుకుని వచ్చారు. వారు చెదరిపోయిన వారు సువార్త భారముతో ప్రకటించారు. వారి హృదయంలో ఉన్న క్రీస్తు ప్రభువారు ప్రకటించబడ్డాడు. క్రీస్తు ప్రభువును ప్రదర్శించారు. సోదరుడా, సోదరి, ఎప్పుడైనా క్రీస్తు ప్రభువును భారంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయా? స్నేహితులకు చెప్పామా? ఆఫీసులో చెప్పామా? బంధువులకు చెప్పామా? క్రీస్తు ప్రభువును ఎప్పుడైనా ప్రకటించామా? ఒక పత్రిక అందించిన సందర్భాలు ఉన్నాయా? సువార్త షేర్ చేసుకున్న సందర్భం ఉందా? అలా అయితే వారు ప్రకటిస్తూ వారు వచ్చారు, వారు సంచరిస్తూ వచ్చారు, సువార్తను వారు మోసుకొని వచ్చారు. క్రీస్తు ప్రభువును వారు కళ్ళ ముందు ప్రదర్శించారు. సమరయలో క్రీస్తు ప్రభు ప్రదర్శించబడ్డారు. అంత్యకయలో క్రీస్తు ప్రభు ప్రదర్శించబడ్డారు. అంటే క్రీస్తు ప్రేమను చూపిస్తున్నారు, ఆయన రక్షణను చూపించారు. వారు దేన్ని ప్రకటిస్తున్నారు? వారు కొన్ని విషయాలు చేశారు. ఉదాహరణకు, వారు సంచరిస్తూ వారు చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అన్నాడు చివరన, దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి చెదరిపోయిన వారికి ఒక సందేశం. చెదరిన వారు సువార్త ప్రకటించారు, చెదరిన వారికి వారు ఒక సందేశాన్ని అందిస్తున్నారు. యోహాను సువార్త 11:52. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును సావనై ఉన్నాడని ప్రవచించాడు. చెదరైపోయిన వారిని సమకూరుస్తున్నాడు, వారిని సమాధానపరుస్తున్నాడు. కొన్నిసార్లు చెదరిపోయిన వారు సువార్త ప్రకటించారు, చెదరిపోయిన వారికి సందేశం అందించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు చెదరిపోయిన వారిని ఆయన సమకూరుస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన గ్యాదర్ చేస్తున్నాడు, ఆయన సమకూర్చేవాడు. చెదరిపోయిన వారు మౌనంగా ఉన్నవారు కాదు. చాలామంది ఇక్కడ కూర్చున్న వారిలో కూడా వివిధ స్థలాల నుండి వచ్చాం, కానీ సువార్త వ్యాప్తి చెందింది. సువార్త వ్యాపం కొరకై ఎంతమంది పాటుపడ్డారు, ఎంతమంది ప్రయాసపడ్డారు, ఎంతమంది ఖర్చు పడ్డారు, ఎంతమంది కష్టపడ్డారు. వారు సువార్తను మారు మ్రోగించారు. సోదరుడా, సోదరి, ఎప్పుడైనా సరే మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరి గురించి చెప్పాలి? క్రీస్తు ప్రభువుని గురించి చెప్పాలి. వారు అంత్యోకయకు వచ్చారు, వారు క్రీస్తుని గురించి చెప్తున్నారు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి అన్నారు. మనము జరిగిన సంగతులు చెప్పాలా, జరగనివి చెప్పాలా? జరిగినవి చెప్పాలి, జరిగినవి చెప్పాలి. ఇంకేమన్నాడు? 24వ అధ్యాయం 35. త్రోవలో జరిగిన ఏ సంగతులు మాట్లాడాలి? ఎక్కువగా జరిగిన సంగతులే మాట్లాడాలి. అవి జరిగిన సంగతులే.
18వ వచనం. యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు. అవి ఏ సంగతులు? 19లో చెప్పాడు. అది యేసును గూర్చిన సంగతులు. మనం ఎప్పుడైనా ఏదైనా ప్రకటించాలంటే జరగని సంగతులు చెప్పకూడదు. ఏ సంగతులు చెప్పాలి? జరిగే సంగతి. కొన్నిసార్లు అంటారు, అది జరిగేది ఎందుకు చెప్పు, జరగని ఎందుకు చెప్తావు అంటారు. అంటే కొంతమంది జరగని చెప్తా ఉంటారు. అది కొంతమంది ఏంటంటే ఆంధ్రులు ఆరంభ సూర్యులు అన్నారు. ప్రతి దాంట్లో ఏళ్ళు పెడతారంటే కానీ ఒక్కటి స్టార్ట్ అది ముగించలేరు. కొన్నిసార్లు ప్రారంభం మనకు బాగుంటుంది, కొన్నిసార్లు జరిగే సంగతులు మనం చెప్పాం, జరగని సంగతులు అన్నీ చెప్తాం. పూర్వమాముళ్ళు నాన్న సేవ చేస్తుంటే ఎదురుగా ఒక ఓబోయ్ అని ఒక ఆయన ఉన్నాడు. సాయంకాలం కానీ తాగాడంటే మనిషిగాడు ఆయన. ఆయన ఏం మాట్లాడతాడంటే తాగి సముద్రాన్ని పూర్వమాములను ఏర్పాటు చేస్తానంటాడు. ఇది జరిగేదే. దేవయ్య సార్ సముద్రం పూర్వమాములు ఏర్పాటు చేస్తానంటాడు. ఇది జరగదు. ఇది కొంతమంది ఉన్నారు సంఘంలో జరగని సంగతులు ఓరగా చెప్తా ఉంటారు. వారి వల్ల ఒక్క రవ్వ జరగదు, కానీ వాళ్ళు చెప్తానే ఉంటారు అంతే. ఏమైనా జరిగిద్ది అంటే వాళ్ళు కొద్దిగా ముందుకు జరగడం తప్ప ఇంకా జరిగేది కాదు. చాలా సందర్భాలు మనము జరిగిన సంగతులు చెప్పాలి. అంత్యోక్యలో ఎవరిని చెప్పారు? జరిగిన సంగతులు వారు బోధించారు. ఎంఐ మార్గుండా వారు ఏం చేశారు? జరిగిన సంగతులు వారు మాట్లాడుకున్నారు. కొంతమంది జరగని సంగతులు ఎంత డిస్కషన్ చేసినా దానివల్ల ఉపయోగము లేదు. సమయం పోద్ది, మనకు సొమ్ము వృధా అయ్యిద్ది, మనకున్న సామర్థ్యత పోద్ది. జరిగిన సంగతులు మాట్లాడాలి. వారు యేసు ప్రభువుని గురించిన సంగతులు మాట్లాడారు. జరిగిన సంగతులు వారు మాట్లాడుతూ వచ్చారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ భాగంలో వారి కలిగిన గొప్ప హింస ఆ సంఘము విస్తరించడానికి కారణమైంది. కొన్నిసార్లు హింస లేకపోతే ఒక బాధ, ఒక వేదన, ఒక శ్రమ సంఘ విస్తరణ కొరకే. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనం 1:12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలారు. శ్రమలు అనేది దేని కొరకు? విస్తరణ కొరకు. సోదరుడా సోదరి, ఈ రాత్రి మాట గుర్తుపెట్టుకున్నాను. ఒక శ్రమ వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, ఒక కష్టం వచ్చిందా, విశ్వాసి ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం ఎప్పుడు కృంగిపోకూడదు. కానీ వారు ఏం చేశారు? ఆ శ్రమలో వారు విస్తరించి ప్రబలారు. శ్రమలు విస్తరణ కొరకే. సంఘానికి గొప్ప హింస కలిగింది. ఆ హింసల ద్వారా సంఘము విస్తరిస్తుంది. సువార్త వ్యాప్తి చెందింది. అవమానము అనుభవించారు. అపోస్తుల కార్యములు మరొక వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం. 5:41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు. సువార్త ప్రకటించబడుతుండగా అవమానాలు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి, బెత్తాలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి. బంధకముల మధ్య, బెదిరింపుల మధ్య, బెత్తముల మధ్య సువార్త వ్యాప్తి చెంది అవమానాల మధ్య వారు ఏం చేశారంటే ఆ నామము కొరకై అవమానము పొందుటకు మేము పాత్రులు. క్రీస్తు ప్రభు కొరకు ఒక అవమానాన్ని పొందడానికి ఏ నాడైనా మనం ముందుకు వచ్చామా? ఒక అవమానం పొందడానికి, ఒక దెబ్బ పడ్డానికి, ఒక మాట పడ్డానికి ప్రభు కొరకై ఏనాడైనా శ్రమ పడ్డామా? అయితే వారు ఏం చేస్తున్నారు? వారు మౌనంగా ఉన్నవారు కాదు. కుప్రీలు కురేనీలు కలిశారు. వారు అంత్యోక్యకు వచ్చారు, సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఆ శ్రమలలో నా మటుకు నేను అనుకుంటాను వారు అంత దూరం ప్రయాణం చేశారు. ఎక్కడ తిన్నారో తెలియదు, ఎక్కడ పడుకున్నారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, వారికి దగ్గర వస్తువులు ఉన్నాయో లేవో తెలియదు, కావలసినటువంటి సుఖం ఉందా లేదు తెలియదు, ఏమీ లేదు. కష్టపడ్డారు, ఖర్చు పడ్డారు, ప్రయాసపడ్డారు, నడిచి వారు వెళ్ళారు. వారు ప్రభువును ఊరేగిస్తూ తీసుకెళ్లారు, ప్రభువును ప్రదర్శించారు,
ప్రతి స్థలములో క్రీస్తు ప్రభు యొక్క సిలువను వారు వారిలో బాధ వారి జ్ఞప్తికి తెచ్చుకున్నవారు కాదు. అయ్యా మేము ఇట్లా శ్రమ పడ్డాం, ఇట్లా బంధకాల్లో ఉన్నాం, ఇట్లా బెదిరించబడ్డాం, సంఘానికి కీడు జరిగింది, ఇది చెప్పుకుంటూ తిరగలా. వాళ్ళు ఏం చెప్పారు? క్రీస్తు ప్రభుని గురించి చెప్పారు. మాకు ఎన్ని బాధలు ఏర్పడ్డాయి, స్టెఫను రాళ్ళు పెట్టి కొట్టి చంపారు, మేము సంఘం నుంచి బయటకు వచ్చేసాం, మాకింత అవమానం ఏర్పడింది, మాకింత నింద ఏర్పడింది, మీరేమైనా కొద్దిగా భోజనం పెడతారా, మీరేమైనా సహాయం చేస్తారా అని చెప్పిన వాళ్ళు కాదు. వారు ఏం చేస్తారంటే సువార్తను ప్రకటించారు. ఒక మాట ఉంది అక్కడే చెప్పారు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 5వ వచనం, 8:5. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి ఏమన్నాడు? క్రీస్తును వారికి ప్రకటించి అని అన్నాడు. సమస్యను ప్రకటించలా, ఏది ప్రకటిస్తున్నారు? క్రీస్తును ప్రకటిస్తున్నారు. శ్రమలున్నాయి, బాధలున్నాయి, కష్టాలున్నాయి, కానీ క్రీస్తు ప్రభువారు ప్రకటించబడ్డాడు. శ్రమల్లో వారు అధైర్యపడిన వారు కాదు, వారు శ్రమల్లో వారు వెనక్కి తగ్గిన వారు కాదు, వారు ప్రభు కొరకు ఎలా సాక్షిగా ఉన్నారు. మరొక వచనాన్ని మనం 14వ అధ్యాయం 3వ వచనం, 14:3. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడారు. ఎవరిని ఆనుకున్నారు? మనుషులను కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆ సహోదరుడు ఉంటే బాగుండేది, ఆ సహోదరుడు ఉంటే బాగుండేది అని మనుషులను మనం ఆనుకుంటాం. కాదు కాదు, వారు ప్రభువును ఆనుకున్నారు. ఈ కొరియలో వారు ప్రభువును ఆనుకున్నారు. ఈ కొరియలో జరిగిన హింస ఉన్నది, వారు ప్రభువును ఆనుకున్నారు. శ్రమల్లో ప్రభు మీద ఆధారపడ్డారు, ప్రభు మీద నమ్మకం ఉంచారు, ప్రభు మీద విశ్వాసం ఉంచారు. వారు ప్రభువును ఆనుకొని వారు ధైర్యంగా సువార్త ప్రకటించారు. అక్కడ బహుకాలం ఉన్నారు. వెంటనే వెళ్ళిపోవలసిన వారు అక్కడే స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే వారు ప్రభువును ఆనుకున్నారు. సోదరుడో సోదరి, ప్రభువును ఆనుకుందాం, వాక్యాన్ని ఆనుకుందాం, సంఘాన్ని ఆనుకుందాం. అదే మాట 18వ అధ్యాయం 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి లేకపోతే 7వ వచనం. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తితియూస్ అని ఒకనికి ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకున్నాడు. వారు అన్నాడు, యూదులు ఎక్కడున్నా కూడా సమాజ మందిరాలు ఉన్నాయి. సమాజ మందిరము అనగా వారు సంఘ సహవాసం మీద ఆనుకున్నారు. ఒకటి, వారు ప్రభువును ఆనుకున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంఘ సహవాసం మీద ఆనుకున్నారు. వారు అంత్యోకయలో ప్రభు మీద ఆనుకున్నారు. సమరయ ప్రాంతాల్లో ప్రభు మీద ఆనుకున్నారు. స్వశక్తి మీద ఆనుకున్నవారు కాదు, సొంత జ్ఞానం మీద ఆనుకున్నవారు కాదు, వారు ప్రభు మీద ఆనుకున్నారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సుని మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. ఎవని మనసుని మీద ఆనుకొనును. కొన్నిసార్లు పరిస్థితులు సరిగా లేవు, ప్రభు మీద ఆనుకున్నాం. ఆనుకొనుట అంటే విశ్వసించుట, ఆనుకొనుట అంటే ఆధారపడుట, ఆనుకొనుట అంటే పూర్తిగా మనము డిపెండ్ అవ్వడం, ప్రభు మీద ఆనుకోవడం. సోదరుడా సోదరి, ఎవని మనసుని మీద ఆనుకొను. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ప్రభు మీద ఆనుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి, కానీ ప్రభు మీద వారు ఆనుకున్నారు. ఈ కోణంలో ఆనుకున్నారు, ఏథెన్సులో ఆనుకున్నారు, ఎఫెస్సులో ఆనుకున్నారు. మాసిదోనియా సంఘాలు, ఫిలిప్పు కానీ, దెస్సలోనిక కానీ, బెరయ కానీ, ఈ 3 సంఘాల్లో వారు ప్రభు మీద ఆనుకుంటూ వచ్చారు. వారు ఎక్కడికి వెళ్ళినా సొమ్ము మీద ఆనుకున్నట్టుగా లేదు. మేము ఎలా ముందుకు సాగాలి, ఏ విధంగా చేయాలి, మా భోజనం ఎట్లా, మా ఫీజులు ఎట్లా, మా అవసరాలు ఎట్లా, మా అక్కర్లు ఎట్లా అని వాళ్ళు వ్యక్తుల మీద ఆధారపడిన వారు కాదు, వారు ప్రభు మీద ఆనుకున్నారు. అందుకే ఆయన మీద మనం డిపెండ్ అయితే చాలు. ఒక విశ్వాసి అంటిల్ డెత్, చచ్చిపోయేంత వరకు ప్రభు మీద అనుకోవాలి. ఎప్పుడు కృంగిపోనక్కర్లేదు. ఎవని మనసు నీ మీద ఆనుకుంటున్నా
ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? పూర్ణ శాంతి. కల్వరి శిలువలో నిన్ను నన్ను రక్షించడానికి ఆయన దేని మీద ఆనుకున్నాడు? నీకు నాకు రక్షణ ఇవ్వడానికి కొరకై, నిత్య జీవాన్ని ఇవ్వడానికి కొరకై, నిత్యత్వాన్ని ఇవ్వడానికి కొరకై ఆయన దేని మీద ఆనుకున్నాడు? ఉమ్మివేతల మీద ఆనుకున్నాడు, పిడిగుద్దుల మీద ఆనుకున్నాడు, అవమానం అపహాస్యం మీద ఆనుకున్నాడు, కొరడా దెబ్బల మీద ఆనుకున్నాడు. కల్వరి శిలువలో శిలువ మరణాన్ని శిలువ మీద ఆనుకున్నాడు నిన్ను నన్ను రక్షించుట కొరకే. ఆయన ఎంత అవమానం మీద ఆనుకున్నాడు, అపహాస్యం మీద సర్వ మానవాళి యొక్క పాపమును పరిహరించుట కొరకు కల్వరి శిలువలో రక్తాన్ని ధారపోశాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రాత్రి పాపం మీద ఆనుకుంటావా, ప్రభు మీద ఆనుకుంటావా? అది నీ ఇష్టం. ప్రభు మీద ఆనుకుంటే నిత్య జీవం, పాపం మీద ఆనుకుంటే నిత్య నరకం. ప్రభు మీద ఆనుకుంటే అదొక ధైర్యం. వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా ముందుకు, ప్రభువును ఆనుకుంటే ధైర్యం. అందుకే ఒకానొక దినమున ఒక సహోదరి ప్రభు మీద ఆనుకుంది. కుమారి, నువ్వు ధైర్యము తెచ్చుకో, ప్రభు ఆయన ధైర్యం ఇస్తాడు, అభయం ఇస్తాడు. ఈ రాత్రి ప్రభువు మీద ఆనుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఇంకా నమ్మని వారు ఆయన యుద్ధకు వస్తే చాలు. అంత్యొకయలో ఏ విధంగా సువార్త వ్యాప్తి చెందిందో ఆ పరిచర్య వివరాలు రేపు మనం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభ దినాల్లో ఆది సంఘాలు ఏర్పడినటువంటి శ్రమలు విస్తరించగా సువార్త వ్యాప్తి చెందింది. అనేక మంది విశ్వాసులు విస్తరించారు. మేమున్న పరిస్థితులను చూడక మిమ్మల్ని చూడడానికి మాకు నేర్పించండి. మీలో ఉన్న సంతోషం, ఆనందాన్ని అనుభవించులాగా మీ కృప అనుగ్రహించమని, ఇంకా మీ మీద ఆనుకోక కాని వారి మీద, కాని వాటి మీద, పాపం మీద ఆనుకొని నష్టపోతున్నారేమో, మీ మీద ఆనుకోవడానికి మీ కృప అనుగ్రహించమని, రేపటి దిన కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.